టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎప్పుడు రికార్డుల కోసం ఆడడని అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ అన్నారు. కొంతమంది తమ స్వార్థం కోసం జట్టులో చోటు నిలబెట్టుకునేందుకు ఆడతారని, తన కొడుకు మాత్రం అలా కాదని తెలిపారు. ఇటీవల టీ20 క్రికెట్ లో సంజు శాంసన్ వరుస సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలి అంతర్జాతీయ శతకం సాధించిన సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. తొలి టీ20లో విధ్వంసక శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ రెండో టీ20లో డకౌట్ గా వెనుదిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సంజు శాంసన్ బ్యాటింగ్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతని తండ్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేస్తారని ఆరోపించారు. తన కుమారుడి నైపుణ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చిన గంభీర్, సూర్యకుమార్ యాదవ్లకు శాంసన్ విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపారు. సరైన అవకాశాలు ఇవ్వకుండా నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేశారు. వీళ్ళంతా కలిసి సంజు 10 ఏళ్ల కెరీర్ను నాశనం చేయడంతో పాటు తీవ్రంగా బాధ పెట్టారు. వారి వల్ల సంజు శాంసన్ మరింత రాటుదేలాడు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కు నా కృతజ్ఞతలు. ఈ ఇద్దరు టీ20 జట్టులో లేకుంటే సంజు శాంసన్ మళ్ళీ పక్కన పెట్టేవారు. నా కొడుకు సాధించిన శతకాన్ని ఇద్దరికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. సంజు వరుస సెంచరీలు చేయడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఇన్నేళ్లు తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇకపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి. కొంతమంది స్వార్థం కోసం జట్టులో చోటు కోసం ఆడతారు. కానీ సంజు శాంసన్ ఎప్పుడూ అలా ఆడడు అని శాంసన్ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.